సృష్టిలో జీవరాశి నీదు మహిమనే. చరణాలు ఎక్కువనే రెండే రెండేనా? ఒకటి రెండు మూడు పాడను రెండే పాట. మంచిది. సాత్విక త్వరగా సిద్ధపడండి. నెక్స్ట్ రోజు టూ క్రాస్ ఫెలోషిప్.
మంచిది. రేడు రేడు పాట.
రాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే నేడు నేడు జనించినడు ఆనందం అద్భుతం నేడు నేడు జనించినడు సంతోషం సమాధానం నేడు జనించినడు ఆనందం ఆనందం అద్భుతం అద్భుతం నేడు నేడు జనించినడు సంతోషం సమాధానం సమాధానం చప్పటి కొడుకు దేవనామం మహిమపడతాం. నెల రోజుల నుంచి దాదాపుగా ప్రయాసపడుతున్నారు పాపం పిల్లలు చాలా దేవుడి మహిమను బట్టి దేవుడి కృపను బట్టి మంచిది. ఒక ప్రార్థన చేసుకున్న తర్వాత మరలా కోయిర్ వారు వచ్చి పాట పాడతారు. తర్వాత మళ్ళీ డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ముందుగా మన మధ్యలో ఉన్న గుట్టన గారు ముందుకు వచ్చినట్లయితే ఈ ప్రోగ్రాం కొరకు ఇప్పుడు వచ్చిన పిల్లలందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతం కొరకు కూడా ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు అనేక వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొకసారి నాయన ప్రభా మమ్మల్ని అందరిని తండ్రి ప్రభా సమకూర్చినందుకు నీకు స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. புள்ள பெரிய ஆண்டவர் வந்தா பெரிய பெரிய அற்புதங்கள் நடக்கும் உன் உள்ளத்துக்குள்ள தேவ வல்லவர் வந்தா உனக்கு துயரம் நடக்கும் உனக்கு அற்புதங்கள் நடக்கும் உலகத்தை உன்னை பார்த்து வியக்கும் உனக்கு அற்புதங்கள் நடக்கும் உலகத்தை உன்னை பார்த்து வியக்கும் சின்ன மனுஷனுக்குள்ள பெரிய ஆண்டவர் வந்தா பெரிய பெரிய அற்புதங்கள் நடக்கும் உன் உள்ளத்துக்குள்ள தேவ வல்லவர் வந்தா உனக்கு துயரம் நடக்கும் தெருவில் பேதருவை தேடி ஓடி
சின்ன மனுஷனுக்குள்ள பெரிய ஆண்டவர் வந்தா பெரிய பெரிய காரியங்கள் நடக்கும். உன் உள்ளத்துக்குள்ள தேவ வல்லவர் வந்தா உனக்கு துயரம் நடக்கும். உனக்குள்ள அற்புதங்கள் நடக்கும். உலகமே உன்னை பார்த்து வியக்கும். உனக்குள்ள அற்புதங்கள் நடக்கும். உலகமே உன்னை பார்த்து வியக்கும். உனக்குள்ள பெரிய ஆண்டவர் வந்தா பெரிய பெரிய காரியங்கள் நடக்கும். உன் உள்ளத்துக்குள்ள தேவ வல்லவர் வந்தா உனக்கு துயரம் நடக்கும். లోకాల నీలేటి రారాజు యేసయ్యా నీ కొరకు జన్మించెను పాప శాపాన్ని తొలగించే మెస్సయ్యా మన కొరకు దిగి వచ్చెను లోకాల నీలేటి రారాజు యేసయ్యా నీ కొరకు జన్మించెను పాప శాపాన్ని తొలగించే మెస్సయ్యా మన కొరకు దిగి వచ్చెను ఈ లోక పాపమంతా తొలగించే యేసయ్యా మన శాప భారమంతా విడిపించే మెస్సయ్యా ఈ లోక పాపమంతా తొలగించే యేసయ్యా మన శాప భారమంతా విడిపించే మెస్సయ్యా మన కొరకై దిగి వచ్చెను నీ కొరకై భువికి దిగెను మన కొరకై దిగి వచ్చెను నీ కొరకై భువికి దిగెను లోకాల నీలేటి రారాజు యేసయ్యా నీ కొరకు జన్మించెను పాప శాపాన్ని తొలగించే మెస్సయ్యా మన కొరకు దిగి వచ్చెను రక్షించాలని మరియమ్మ గర్భమందు బాలుడై జన్మించే ఈ లోక యాత్రయందు నిన్ను రక్షించాలని మరియమ్మ గర్భమందు బాలుడై జన్మించే నీ కొరకై జన్మించెను మన కొరకై భువికి దిగెను నీ కొరకై జన్మించెను మన కొరకై భువికి దిగెను రారండి జనులారా రారండి ప్రియులారా రారండి జనులారా
ప్రజలందరి జీవితాలలో నక్షత్రం వెలగాలని పశువుల పాకలోన పసివాడై ఉదయించి ప్రజలందరి జీవితాలలో నక్షత్రం వెలగాలని పశువుల పాకలోన పసివాడై ఉదయించి నీ కొరకై వెలిగించెను మన కొరకై ఉదయించెను నీ కొరకై వెలిగించెను మన కొరకై ఉదయించెను రారండి జనులారా రారండి ప్రియులారా రారండి జనులారా రారండి ప్రియులారా శ్రీ యేసుని స్తుతించెదం పాలుని కొనియాడెదం శ్రీ యేసుని స్తుతించెదం పాలుని కొనియాడెదం లోకాలని లేటి రారాజు యేసయ్యా నీ కొరకు జన్మించెను పాప శాపాన్ని తొలగించే మెస్సయ్యా మన కొరకు దిగి వచ్చెను లోకాలని లేటి రారాజు యేసయ్యా నీ కొరకు జన్మించెను పాప శాపాన్ని తొలగించే మెస్సయ్యా మన కొరకు దిగి వచ్చెను ఈ లోక పాపమంతా తొలగించే యేసయ్యా మన శాప భారమంతా విడిపించే మెస్సయ్యా ఈ లోక పాపమంతా తొలగించే యేసయ్యా మన శాప భారమంతా విడిపించే మెస్సయ్యా మన కొరకై దిగి వచ్చెను నీ కొరకై భువికెగెను మన కొరకై దిగి వచ్చెను నీ కొరకై భువికెగెను మన కొరకై దిగి వచ్చెను నీ కొరకై భువికెగెను మన కొరకై దిగి వచ్చెను నీ కొరకై భువికెగెను
minute. మంచిదండి. మన మధ్యలో దైవజనులు ఉన్నారు కాబట్టి సుదూర ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు వాక్యానికి మన సమయం దానికంటే ముందుగా మన మధ్యలో మనకి మనకి సహవాసంగా ఉంటూ సహవాసంలో మనల్ని బలపరుస్తూ సహవాసంలో ముందుకు వెళ్తూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్న టూ క్రాస్ ఫెలోషిప్ ఫౌండర్ మన దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంది, ఇదిగో లోకమంతటికి ఒక శుభవార్త. లోకమంతటికి, క్రైస్తవులకు కాదు, లోకమంతటికి, అమెరికా కాదు, లోకమంతటికి, లండన్ కు కాదు, లోకమంతటికి, భారతదేశానికి కాదు, లోకమంతటికి శుభవార్త. ఆ శుభవార్త ఏమిటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుప్రభు ఈ లోకంలో పుట్టి చేసింది ఏంటి? ప్రేమను పంచాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ప్రజలను దీవించినాడు. ఆ క్రిస్మస్ యేసయ్య ఈ సాయంత్రం ఇక్కడ వచ్చిన వారిని, చూస్తున్న వారిని, వింటున్న వారిని, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని, ప్రత్యేకంగా ఐటీజీ మినిస్ట్రీస్ మరి జాన్ పాలయ్య గారిని, ఆయన సతీమణి కెజియా, వారి పిల్లలను, సంఘాలను, మనందరినీ కూడా ప్రేమ, సంతోష, సమాధానాలతో దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను, దీవిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారు, చాలా విలువైన మాటలు. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ సహవాసంలో ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ ఏ సమస్య ఉన్నా ఏ బాధలు ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఒక సహవాసంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఆ సహవాసంగా ఎంత బలం ఉంటుంది, ఆ సహవాసంలో ఎంత ఆశీర్వాదం ఉంటుంది అనేది కొన్ని విషయాల్లో మాకు నిజంగా ప్రోత్సాహమైన నిజం చెప్పాలంటే ఇలాంటి దైవజనుల్ని మాకు చూపించడం దేవుడి కృప. కాబట్టి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. మంచిది. ఒక పాట చేసే పిల్లలు వస్తున్నట్లయితే చుటకు మనుష్య కుమారుడు వచ్చాడో, మనుష్య కుమారుడే జన్మించెను, పరమును వీడి దిగి వచ్చెను. మనుష్య కుమారుడే జన్మించెను, పరమును వీడి దిగి వచ్చెను. మనుష్య కుమారుడే జన్మించెను, పాప భారం మోయుచున్న మానవాడి రక్షణకై. పాప భారం మోయుచున్న మానవాడి రక్షణకై పరమును వీడి దిగి వచ్చెను. మనుష్య కుమారుడే జన్మించెను, పరమును వీడి దిగి వచ్చెను. మనుష్య కుమారుడే జన్మించెను. లేఖనము నెరవేర్చుటకై, చీకటిని తొలగించుటకై, శుద్ధత నీకిచ్చుటకై దేవదేవుడే వచ్చాడో. నీతిని నీకిచ్చుటకై, దీనులను దీవించుటకై, పరమున నిన్ను చేర్చుటకై దేవదేవుడే
రాజుల రాజు ఉదయించెను రాజుల రాజు జన్మించెను యూదుల రాజు ఉదయించెను అంబరం బహు సంబరము ఆనందం విరిసే జగము కత్తులు వేసే మనము పాడి పాడి కొనియాడెదం వచ్చను నూతన మార్గము తెచ్చను రక్షణ కాలము ఇచ్చను నిత్య జీవము పాడి పాడి కీర్తించెదం రాజుల రాజు జన్మించెను యూదుల రాజు ఉదయించెను రాజుల రాజు జన్మించెను యూదుల రాజు ఉదయించెను పరమును వీడి దిగి వచ్చెను మనుష్య కుమారుడే జన్మించెను పరమును వీడి దిగి వచ్చెను మనుష్య కుమారుడే జన్మించెను పరమును వీడి దిగి వచ్చెను మనుష్య కుమారుడే జన్మించెను పాపభారం మోయుచున్న మానవాళి రక్షణకై పాపభారం మోయుచున్న మానవాళి రక్షణకై పరమును వీడి దిగి వచ్చెను మనుష్య కుమారుడే జన్మించెను పరమును వీడి దిగి వచ్చెను మనుష్య కుమారుడే జన్మించెను చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం అండి. ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది ఒకటి, పాపం చాలా కష్టపడి నేర్చుకున్నారు. ముందుకు వచ్చినట్టయితే సమయం లేదు, దయచేసి త్వరగా రావాలి, ఎందుకంటే సమయం లేదు మనకి. ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకు ఎందుకీ కోయిల చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకీ కోయిల చెప్పవే కోయిల జన్మించినాడంట వెన్నెలా ఈయవనిలోనంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా ఈయవనిలోనంట వెన్నెలా ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకు ఎందుకే కోయిల చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే కోయిల ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే కోయిల ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే కోయిల
రాజంట వెన్నెల ఆ రాజు ఏసంట వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు ఏసంట వెన్నెల ఇళ్లలోన పండు గంట గడ్డలోన గంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు జల్లి మందిరాన కుసెనేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆహతార చూపుదారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆర చూపుదారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆ తూర్పు దేశ జ్ఞానులంబ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల తూర్పు దేశ జ్ఞానులంబ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల ఇళ్లలోన పండు గంట కళ్ళలోన గంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు తల్లి మందిరాన కుసెనేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడైన వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడైన వెన్నెల జన్మించి నాడంట వెన్నెల ఈయవని
పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలయ్యా. సర్వాధికారి నీకు వందనాలు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గల మా దేవ, నీ నామమే మహిమపరచబడును గాక, నీ నామమే స్తుతించబడును గాక. అయ్యా నీకు వందనాలు. ఊరుకోని బాబు దేవా నీకు స్తోత్రాలు. సిగ్గుపరచుము తండ్రి నీకు వందనాలు. నీ నామమే స్తుతించబడును గాక. నువ్వు చేసిన కార్యాలను బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం అయ్యా, నీ నామాన్ని స్తుతిస్తున్నాం. అతి కృపతో మమ్మల్ని నింపావు. నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, నూతన సంవత్సరం ఎదుర్కోవచ్చు ఉండగా ప్రభా, నూతనమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలను మీరు నింపమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. నూతన దయా కిరీటాలతో ప్రభా, నూతనమైన ఆశీర్వాదాలతో మేమందరం ఉందుముగాకని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీవు స్థుతులకు పాత్రుడు రాజా, నీకు వందనాలు. స్తోత్రానికి అర్హుడవు రాజా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ నామాన్ని మహిమపరుస్తున్నాము గొప్ప దేవ. నువ్వు చూస్తున్న దేవుడు, కాస్తున్న దేవుడు ప్రభు, నీకు వందనాలు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకుడు నిద్రపోడున్న రీతిగా ప్రభా, నీ కృపతో మమ్మల్ని కప్పుచున్న దేవుడు, నీ కృపతో మమ్మల్ని కాయిచున్న దేవుడు. అయ్యా నీ సన్నిధిలో మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప ఉన్నది రాజా, నీకు స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధి చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా వాక్యం విధిపోతున్న సేవకులను బలపరచండి అయ్యా. నీ వాక్కులతో నింపుకుని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. నీ అభిషేకంతో అలంకరించినందుకు నీకు స్తోత్రాలు. నీ సిలువ చెట్టును మరుగుపరుచుకుని నీ ఆత్మాభిషేకం చేత వాడుకోనండి అయ్యా. వినగలిగే చెవి, గ్రహించి హృదయాలను ప్రభా నాకు మాకందరికీ దయచేయండి. స్తుతులకు పాత్రుడు నీవు, స్తోత్రానికి అర్హుడు అయిన మా యేసయ్య. ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 బిగ్గరగా చప్పట్లు కొడతాయి నామాన్ని మహిమపరుద్దామా. మంచిది. అందరూ కూర్చున్నట్లయితే దయచేసి చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ ఇంకా ఉన్నాయి. అయితే వాక్యానికి మనం సమయం ఇవ్వాలి కనుక దైవజనానికి మనం సమయం ఇవ్వాలి. ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి మన దగ్గరకు వచ్చారు, సుదూర ప్రాంతం నుంచి వాక్యాన్ని తీసుకుని మన దగ్గరకు వచ్చారు కనుక వాక్యం అనేది శ్రేష్టమైనది కనుక, వాక్యం వెలుగై ఉంది కనుక దేవుని యొక్క సేవకులకి వాక్యం ఇవ్వే ముందు మన మధ్యలో ఉన్న తేజ సిస్టర్ గారు ముందుకు వచ్చినట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా గొప్ప తండ్రి యేసయ్యా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా ఈ సాయంకాల సమయంలో దేవా ఇంత గొప్పగా దేవా నీ నామాన్ని గణపరిచి ఆరాధించడానికి చూపించినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నాయన. ప్రజలకు తండ్రి ఏ భేదము లేదు దేవా, అందరికీ నీ ప్రేమగల సువార్తను దేవా ఈ విధంగా ప్రకటించడానికి దేవా మరి జాన్ పాల్ పాస్టర్ గారికి, కేజీఆర్ సిస్టర్ గారికి చూపించిన నీ కృపను బట్టి మీకు స్తోత్రములు నాయన. దేవా ఈ దినమున ప్రభా నీ పరిశుద్ధ వాక్యం ఇక్కడ నాయన మరి దేవా బోధింపబడుచుండగా దేవా ప్రతి హృదయం తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో నీ సేవకుని బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క శక్తి ప్రసన్నత ఇక్కడ ఉంచినందుకై నీకు స్తోత్రములు నాయన. ఎంత ఘనంగా నిన్ను ఆరాధించే కృపనిచ్చారయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కోట్లాది స్తోత్రం 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 నాయన. చూపించిన నీ కృపలన్నిటికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యేసు నామములో దేవా మీ సేవకుడు దేవా వచ్చి ఉన్నాడు ప్రభా. మరి మీ వాక్యమును విత్తుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏ మనిషికి ఏ వాక్యం కావాలో, ఇక్కడ ఏ బిడ్డలు ఏ కుదువతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో తండ్రి, ఆ సమస్యలన్నిటిని యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ గొప్ప కార్యములు దేవా అద్భుతమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గొప్ప కార్యాలు ఈ స్థలంలో జరిగించమని వేడుకుంటున్నాం నాయనా. నీ గొప్ప గొప్ప కార్యములు ప్రజలు చూచినట్లుగా సహాయం చేయండి దేవా. నీ వాక్యము విత్తనైన
దాసుని పైన మీ ఏడంతల ఆత్మను కుమ్మరించి మీరు మహిమ పొందుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మన దగ్గరికి సుదూర ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు విజయ్ కుమార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన భద్రాద్రి చెల్ల ప్రాంతంలో అలాగే వైజాగ్ ప్రాంతంలో కూడా సేవ చేస్తూ బహుబలంగా వాడబడుతూ మాకు పరిచయం. అలాగే సేవకులు చెప్పిన వెంటనే కూడా తనకున్న డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. అందులో బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. బ్రదర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినాలని మనవి చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. దేవునామనికే మహిమ కలుగునుగాక. ఈ స్థలంలో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ఫ్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వాక్యం అందించడానికి నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నన్ను ప్రేమతో ఆహ్వానించిన జాన్ పలయ్య గారికి, వారి యొక్క సతీమణి గారికి, సంఘస్థులందరికీ ప్రభునేస్తున్నంలో వందనాలు తెలియజేస్తూ దేనివల్ల చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఈ దినమన ఈ స్థలములో ఇంతవరకు సమస్తము ఎరిగిన దేవుడా జరుగుతున్న కార్యక్రమం చూస్తున్న నా తండ్రి, కొద్ది నిమిషాలు లేఖన భావన వెలిచుండగా ప్రతి హృదయానికి కావలసిన వాక్యం అనుగురించి అందించి వినగల చెవులు అంగీకరించి మనసు దయచేసి మీరే మహిమాగంత ప్రభావాలు పొందుకోమని నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామమున వేడుకుంటున్న మా తండ్రి, ఆమేన్. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. దయచేసి ఉన్నవారు దయచేసి సహకరించండి. దేవుని యొక్క మాటలు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం కాబట్టి దయచేసి సేవకులుగా దేవుని యొక్క మాటలు వెదజల్లుచుండగా మీ యొక్క పిల్లల్ని అందరినీ కంట్రోల్ చేసుకుని దయచేసి సహకరించవలసిందిగా మనవి చేస్తూ, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక దేశాన్ని ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు. అయితే ఆ రాజుగారి దగ్గర చాలామంది సలహాదారులు ఉన్నారు. ఆ సలహాదారులో ఒక హాస్యగాడు అనబడుతున్న ఒక సలహాదారు కూడా ఉన్నాడు. అయితే ప్రియమైన సహోదరులారా, ప్రతిరోజు రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ సలహాదారులు అందరూ కూడుకోవడం, మాట్లాడుకోవడం, రాజ్యముల విషయాలు తెలియజేస్తుండేవారు. ఆ సలహాదారులో ఒక వ్యక్తి ఉన్నాడు. మరలా చెప్తున్నాను, అతడు హాస్యగాడు. అతడు కూడా సలహాదారుడే. కానీ అతడు యొక్క మాటలు అనేక మందికి నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అతడి మాటలు ఒక విధంగా చెప్పాలి అంటే బుద్ధిహీనమైన మాటలు అలాంటి మాటలు మాట్లాడుతుంటాడు. అయితే ఒకానొక సమయంలో ఆ రాజుగారు ఏం చేశారంటే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఇతడికి సన్మానించాలనుకున్నారు. ఆ రోజు వచ్చింది, అందరూ వచ్చారు, సలహాదారులు వచ్చారు. ఈ రాజుగారు ఈ బుద్ధిహీనుడైన ఈ సలహాదారుడు ఆశగారిని అందరి మధ్యలో పిలిపించి ఒక రాజదండం అతని చేతికి ఇచ్చాడు. దాని మీద ఏమి రాయబడి ఉందంటే బుద్ధిహీనుల నాయకుడు అని రాయబడి ఉంది. ఈ హాస్యగాడు ఇతడు మాటలు, మరలా చెప్తున్నాను, ఇతడు మాటలు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఇతడిని సన్మానించాలనుకున్న రాజు అందరి మధ్యలో పిలిపించి ఒక రాజదండం ఇచ్చి దాని మీద బుద్ధిహీనుల నాయకుడని రాయించి అందరి మధ్యలో ఇవ్వడం జరిగింది. ఒక మాట చెప్పాడు రాజుగారు, ఇదిగో నా జీవితంలో నేను ఎంతోమందిని చూశాను, కానీ అందరికంటే ఈ ప్రపంచంలో, నా రాజ్యంలో కానీ ప్రపంచంలో కానీ నా జీవితంలో చూసిన బుద్ధిహీనులు అందరికంటే నువ్వే ఎన్నుకుంటే నువ్వే రాజు అవుతావు. వాళ్ళందరికీ ఈ ప్రపంచంలో నా జీవితంలో కనిపించిన బుద్ధిహీనులందరికీ ఓటేస్తే నిన్నే రాజుగా ఎన్నుకుంటారు. కాబట్టి ఇదిగో నువ్వు బుద్ధిహీనుల నాయకుడివి అని ఆ రాజదండ మీద రాయించి అతని చేతికిచ్చి ఒక మాట చెప్పాడు. నా జీవితంలో కనిపించిన బుద్ధిహీనుల నాయకుడు నీవే. నీ జీవితంలో బుద్ధిహీనుల నాయకుడు ఎవడైనా కనిపిస్తే అతడికి ఆ రోజున నేను గిఫ్ట్గా బహుమానంగా ఇచ్చిన ఈ రాజదండం అతనికి ఇచ్చేయమని చెప్పాడు.
రోజులు గడిచాయి. రోజులు ఒకలా ఉండవు కాబట్టి రోజులు గడిచిన తర్వాత ఒకానొక సమయంలో ఈ రాజుగారు మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగంతో మంచం మీద పడ్డాడు. ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నాడు, కానీ బతకడని అందరికీ తెలుసు. మరణముతో పోరాడుతున్నాడు. భయంకరమైన రోగంతో ఉన్న సమయంలో అందరూ వస్తున్నారు, పలకరిస్తున్నారు, వెళ్తున్నారు. అందరూ వస్తున్నారు. మరణంలో ఉన్న రాజు దగ్గరికి వచ్చి, రాజా మీరు మరలా కొద్ది రోజుల్లో మీరు తప్పకుండా మీరు రికవర్ అవుతారు, మీరు మంచి ఆరోగ్యము బలము పొందుకుంటారు, మరలా సింహాసనం ఎక్కుతారు, మరలా పరిపాలిస్తారు అని చెప్తున్నారు. అందరూ వచ్చి సామంత రాజులు కానీ చుట్టుపక్కల రాజులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి అతన్ని పలకరిస్తూ మాట్లాడుతూ ఓదార్చే మాటలు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆ బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, రాజుగారు పని అయిపోయింది, రాజుగారు చచ్చిపోతారు, రాజుగారు బతకరు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. బయట మాత్రము రాజుగారు చచ్చిపోతారు, రాజుగారు పని అయిపోయింది, రాజుగారు మరణిస్తారు అని చెప్పుకుంటున్నారు. కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పుకుంటున్నారంటే, రాజా నువ్వు బతుకుతావు, మరలా తిరుగుతావు, మరలా నువ్వు రాజ్య పరిపాలన చేస్తావని చెప్తున్నారు. ఈ మాటలు ఈ బుద్ధిహీనుల నాయకుడు విన్నాడు, ఈ సలహాదారుడు విన్నాడు. డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వచ్చాడు. వస్తూ సంచి పట్టుకొచ్చాడు. అయితే రాజుతో మాట్లాడుతున్నాడు. రాజా నేను ఈ సమయంలో నిన్ను 3 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నానన్నాడట. కాబట్టి రాజుగారు సరేనా అడుగు అన్నాడంట. మరలా చెప్తున్నాను, ఇతడు బుద్ధిహీనుడని ఒక ట్యాగ్ ఉంది. ఇతడు మాటలు కూడా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి, నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. ఈ బుద్ధిహీనుడు నాయకుడు రాజు దగ్గరికి వచ్చి, రాజా నీ దగ్గరికి వచ్చి చాలామంది ఏదో చెప్తున్నారు, కానీ బయట టాక్ ఏంటంటే నువ్వు చనిపోతున్నావంట కదా. అయితే నువ్వు చనిపోతున్నావంట, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావని అడిగాడు. నెంబర్ 1 క్వశ్చన్, చనిపోతే ఎక్కడికి వెళ్తావు? రాజుగారు ఏం మాట్లాడలేదు. అయితే రాజా ఒకవేళ చనిపోతే రెండో క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు చనిపోతే పోతున్నావంట కదా, మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఆ క్వశ్చన్ కూడా సమాధానం లేదు. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు చనిపోతున్నావంట కదా, పోతే ఎక్కడికి వెళ్తావు? రెండో క్వశ్చన్, పోతే ఎప్పుడు తిరిగి వస్తావు? మూడో క్వశ్చన్, మీరు సమాధానం చెప్పట్లేదు కాబట్టి మీరు చాలా లాంగ్ జర్నీ చేస్తున్నారనుకుంటా, కాబట్టి మీరేమైనా సామాన్లు గట్రా అన్నీ మూట కట్టుకున్నారా అని అడిగాడంట. దేవునామనికి స్తోత్రం. ఫస్ట్ క్వశ్చన్, మీరు చనిపోతున్నారంట, ఎక్కడికి వెళ్తున్నారు? రెండోది, పోతే ఎప్పుడు తిరిగి వస్తారు? మూడోది, ఏమైనా పట్టుకొని వెళ్తున్నారంటే ఆ రాజు కంటి చూపు తప్ప నోటి మాట లేదు. ఆ సమయంలో వెంబటే తను తీసుకొచ్చిన సంచిలోంచి ఆ రాజదండము తీసి ఆ రాజుగారు చేతిలో పెట్టి ఒక మాట అన్నాడు. రాజా ఒకనొక సమయంలో నేను బుద్ధిహీనుడు అన్నావు కదా, నా జీవితంలో నీకంటే బుద్ధిహీనుడు నిన్ను చూడలేదన్నావు కదా, నీకంటే బుద్ధిహీనుడు ఎవడైనా కనబడితే అతడి చేతులు పెట్టమన్నావు కదా, ఇదిగో నా జీవితంలో రాజా నీవే బుద్ధిహీనుడివి, నాకంటే బుద్ధిహీనుడు అని ఆ రాజదండం చేతులు పెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించావు, డబ్బు సంపాదించావు, బంగారం సంపాదించావు, వజ్రవాడ్యూరాలు సంపాదించావు, కానీ నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావో తెలియదు, ఎప్పుడు తిరిగి వస్తావో తెలియదు. ఈ లోకములో అనేక రాజ్యాలు పరిపాలించిన నీకు డబ్బుంది, ధనముంది, పేరుంది, బంగారం ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ నువ్వు చస్తే ఏమీ పట్టుకొని వెళ్ళలేకపోతున్నావు. ఎప్పుడు తిరిగి వస్తావో తెలియదు, ఎక్కడికి వెళ్తావో తెలియదు, కాబట్టి నీవే బుద్ధిహీనుల నాయకుడని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకములో మనిషిగా జన్మించావు. మనిషిగా పుట్టిన నీవు పుట్టుకకు మరణానికి మధ్యలో జీవితం ఉంది. ఈ లోకములో ప్రతి ఒక్క మనుషుడు కవులు రాశారు, జగమే మాయా బ్రతుకే మాయా అని. ఈ లోకంలో మాయలో బ్రతుకుతున్నాడు. ఇక్కడున్న ఎవ్రీవన్ గుర్తించాలి దేవుని బిడ్డలారా. ఈరోజు డబ్బు కలిగి ఉన్నావు, ధనము కలిగి ఉన్నావు, బంగారము కలిగి ఉన్నావు, కానీ ఈరోజు మనిషిగా బ్రతుకుతున్నావు. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైన జన్మ. ఈ లోకంలో నిన్ను మనిషిగా దేవుడు జన్మించాడు. ఒక పక్షిగానో, ఒక పురుగుగానో, ఒక జంతువుగానో దేవుడు నిన్ను పుట్టించలేదు. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైన జన్మ. ఉత్తమమైన జన్మని నీకు ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో నీ చెప్పిన ఒక నీతి కథలో ఆ రాజు అన్ని సంపాదించాడు, ఏమీ పట్టుకొని పోవడం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా,
ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా సరే ప్రతి ఒక్క మానవుడు జీవితంలో మరణం అనేది ఉంది, పుట్టుక అనేది ఉంది, మరణము కూడా ఉంది. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు అడగవచ్చు, పాస్టర్ గారు మీరు మరణం కోసం ఎందుకు మాట్లాడతారని. మరణం అనేది నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా వస్తుంది. అది పేదవాడికైనా, ఉన్నవాడికైనా, లేనివాడికైనా, జ్ఞానవంతుడికైనా, లేనివాడు ఎవరికైనా సరే మరణం అనేది వదిలిపెట్టదు దేవుని బిడ్డలారా. మరణం అనేది వస్తుంది, జాగ్రత్త. పుట్టావు కదా, రోజులు గడిచే కొద్దీ ఒక సంవత్సరం వచ్చిందంటే జన్మదినం జరుపుకుంటావు, రెండో సంవత్సరం వచ్చిందంటే జన్మదినాలు జరుపుకుంటున్నావు. జన్మదినం వచ్చినప్పుడల్లా ఎంతో ఆనందపడుతున్నావు. కానీ నీవు రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ నీ ఆయుస్సు తగ్గుతుంది, మరణం అనేది దగ్గరికి వస్తుందని మాత్రం మర్చిపోకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో బ్రతుకుతున్నావు, అన్నీ సంపాదించుకుంటున్నావు, ఏది నీతో రాదు, అది గ్రహించాలి. ఏది నీతో రాదు. నీకంటే ముందు ఈ లోకములో గొప్ప గొప్ప వాళ్ళు, మహానుభావులు పుట్టారు, ఎంతోమంది పుట్టారు, ఎన్నో సంపాదించుకున్నారు, కానీ ఏది పట్టుకుపోలేదు. ఏది నీతో రాదు. ప్రతి మనుషుడు తెలుసుకోవాలి, ఏది నీతో రాదు. నువ్వు ఏది నీతో రాని వాటి కోసమే బ్రతుకుతున్నావు, రాని వాటి కోసమే. ఏది నువ్వు పట్టుకొని పోలేవు. చాలామంది ఇదంతా నాదేనంటాడు, ఎంతో సంపాదించుకున్నాడు. నువ్వెన్ని సంపాదించుకున్నా ఏది నీతో రాదు. ఈనాడు భారతదేశంలో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయినప్పుడు ఏం చేస్తారో తెలుసా? అతని శవాన్ని తీసుకొని వెళ్తూ చిల్లర చల్లుతారు. కారణం ఏంటో తెలుసా? నోట్లు లేక కాదు. నోట్లు ఎందుకు చల్లరు, చిల్లర ఎందుకు చల్లుతారంటే తెలుసా? ఆ మనిషి 60-70 సంవత్సరాల జీవితంలో ఎంతో సంపాదిస్తాడు, కానీ ఆ చిల్లర కూడా పట్టుకొని పోలేడు అని సమాజానికి తెలియజేయడానికి చిల్లర చల్లుతారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏది నీది కాదు. ఈ యొక్క శరీరం ఉంది చూసావా, ఆ శరీరం కూడా నీది కాదు. శరీరం కూడా ఈ శరీరం మీద కూడా నీకు హక్కు లేదు. నువ్వు ఏవి కలిగి ఉన్నవి ఈ లోకములో నువ్వు కలిగి ఉన్నది ఏది నీది కాదు, ఏది నీ సొంతం కాదు. ఆఖరికి నీ ప్రాణము కూడా నీకు సొంతం కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి చనిపోక తప్పదు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు బ్రతికి ఉండగానే, నీ బొందిలో ప్రాణం ఉండగానే, మరణించే ముందు నువ్వు ఒకటి తెలుసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో సహోదరుడా, నీతో ఏది రాదు. నీ భార్య రాదు, నీ భర్త రాదు, నీ పిల్లలు ఎవ్వరూ రారు. అగ్ని సాక్షిగా పెళ్ళాడినప్పుడు జీవితాంతం నీకు తోడుగా ఉంటానని నీ భర్త నీకు శపథం చేస్తాడు, నీ భార్య నీతో శపథం చేస్తారు. జీవితాంతం అంటే సత్యమే. ఈ జీవితము అంతమైపోతే ఎవరు నీతో రారు. కానీ నీతో డబ్బు కానీ, ధనము కానీ, బంగారం కానీ ఏది రాదు. కానీ ఏదొస్తుందో తెలుసా? నువ్వు చేసిన పాపము. ఒక తండ్రి ఉన్నాడు, ఒక 2 భార్య భర్తలు ఉన్నారు. పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలకి ఒక కొడుకు పుట్టాడు. లేక చాలా అందంగా పుట్టాడు. అతడి పేరు బంగారం అని పేరు పెట్టారు. సమాధానం చెప్పాలి, హల్లెలూయా. చాలా అందంగా కొన్ని సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టాడు. పేరేం పేరండి? బంగారం. కొన్ని సంవత్సరాలకి ఇంకొక కొడుకు పుట్టాడు, వాడి పేరు వెండి. కొన్ని సంవత్సరాలకి ఇంకొకడు పుట్టాడు, నల్లగా పుట్టాడు, వాడి పేరు పాపం. దేవునామకు స్తోత్రం. 3 కొడుకులు పుట్టారు. మొదటి వాడి పేరు, రెండో వాడి పేరు, మూడో వాడి పేరు పాపము. అయితే ఈ యొక్క తండ్రి కూడా చనిపోయే సమయం వచ్చింది. ప్రతి ఒక్కరికి చనిపోయేటప్పుడు కోరిక ఉంటుంది కదండి. అయితే పెద్ద కొడుకుని పిలిపించాడు. బంగారం పరిగెత్తుకుంటూ వచ్చాడు. నానా, తండ్రి అంటున్నాడు, నానా నేను చచ్చిపోతున్నాను రా, నా కోరిక నువ్వు తీరుస్తావా అని బంగారం అడిగాడట. అప్పుడు ఆ బంగారం అన్నాడంట కదా, నానా నేను రాను, నేను బతకాలి. ఎందుకంటే నాకు వయసు ఉంది, నీకు వయసు అయిపోయింది, నువ్వు అన్నీ అనుభవించావు, నేను ఇంకా అనుభవించాలి, నీ సంపాదన అంతా, నీ ఆస్తిని అనుభవించాలి, కాబట్టి నేను రాను అన్నాడు. ఈ తండ్రి కుమ్ములు ఏడుస్తున్నాడు, కొడుకు కోరిక తీర్చలేదని. వెంబటే రెండో చాయిస్ ఉంది. రెండో కొడుకు ఎవరండి? బంగారం పిలిపించాడు. బంగారాన్ని అడిగాడు, అరే నానా, పెద్ద కొడుకు బంగారము కోరిక తీర్చలేదు. రెండో కొడుకు వెండిని పిలిపించి, అరే నానా నీవైనా నా కోరిక తీరుస్తావా? నేను చనిపోతున్నాను రా, నువ్వు నాతో వస్తావా, నా తోడు వస్తావా అని అడిగినప్పుడు వెండి కూడా రానని చెప్పాడు. అయితే పెద్ద కొడుకుతో బంగారముతో, రెండో కొడుకు వెండితో మాట్లాడేటప్పుడు చాటు నుంచి మూడో కొడుకు విన్నాడు. వినేం చేశాడో తెలుసా? పిలవకుండానే, తండ్రి పిలవకుండా లోనికి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, ఈ మూడో కొడుకు పేరేం పేరండి? ఈ పాపం అనే కొడుకు అంటున్నాడు, డాడీ నా పెద్దన్న బంగారము నీ కోరిక తీర్చలేదు, వెండి నీ కోరిక తీర్చలేదు, నిన్ను నీ కోరిక తీరుస్తానంటున్నాడు. ఎవరతనా? పాపం. ఏమంటున్నాడో తెలుసా? డాడీ
నేను నీతో చనిపోతా, నేను నీతో వస్తా అంటే ఈ తండ్రి అంటున్నాడు కదా, చేతులెత్తి దండం పెట్టి, వద్దురా బాబు నువ్వు రావద్దంటే ఈ పాపం అంటున్నాడు కదా, నేనొస్తా, నీతో వస్తా అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ డబ్బు కానీ, నీ ధనము కానీ, వెండి కానీ ఏది నీతో రాదు, పాపము నేను వెంటాడుతుంది. అర్థమవుతుందా? పాపమే నీతో వస్తుంది. పాపమేంటో తెలుసా? నువ్వు బ్రతికి ఉండగానే వయసు వచ్చిన కానుంచి చనిపోయే వరకు చేస్తావు చూడు, నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ క్రియ ద్వారా, నీ ఆలోచన ద్వారా నువ్వు చేస్తున్నదే పాపము. దేవుని బిడ్డలారా, పాపము నుంచి విడుదల పొందాలి. ఈనాడు ప్రతి ఒక్క మనిషి, భూలోకంలో పుట్టిన ఒక వ్యక్తి పాపముతో ఉన్నాడు. అందుకని మన భారతదేశంలో సంధ్యావందనంలో, మనుస్కృతి సంధ్యావందనంలో పాపోహం పాపకరమహం పాపాత్మ పాప సంభవంతర హిమాం కృపయాదేవ శరణాగత వత్సల నిదాశరణం నాస్తి ఓం శాంతి శాంతి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరేంటి ఈ శ్లోకాలు చెప్తాను అనుకుంటున్నారా? మేము శ్రీ వైష్ణవులు అండి. భద్రాచలంలో, తిరుపతిలో, అన్నవరంలో పూజారులుగా ఉండేది మేమే. దేవునామనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓ దేవా, పాపములోనే పుట్టి పాపములో పెరుగుతున్నాను, పాపినైన నా పైన కృపచూపు అన్న శ్లోకానికి అర్థం, ప్రతి మనుషుడు పాపములోనే పుట్టి పాపములో పెరుగుతున్నాడు. ఈ పాపము నుంచి విడుదల పొందాలి ప్రతి ఒక్క మనుషుడు. పాపమే ప్రతి మనిషిని ఏలుతుంది. దేవుని బిడ్డలారా, పాపము మనిషి ఈ శరీరం ద్వారా చేసిన పాపం ద్వారా ఈ శరీరంలో ఆత్మజీవుడు మలినమైపోతున్నాడు. ఒక వ్యక్తి కారు వేసుకొని స్పీడ్గా వెళ్ళి ఒక వ్యక్తిని ఎవరినైనా డాష్ ఇచ్చి చంపేశాడు అనుకోండి. ఒక వ్యక్తి కారు నడుపుతూ స్పీడుగా వెళ్ళి ఒక వ్యక్తిని డాష్ ఇచ్చి చంపేశాడు అనుకోండి, అరెస్ట్ ఎవరిని చేస్తారు? కారునా నడిపించిన డ్రైవర్నా? ఎవరండి? డ్రైవరే. ఎందుకంటే కారు నడిపిన వాడు డ్రైవర్ కాబట్టి. అలాగని శరీరాన్ని నడిపేవాడు లోన ఉన్నాడు, ఆత్మజీవుడు. ఆత్మ మలినమైపోతుంది. దేవుని బిడ్డలారా, మనుషుడు ఈ శరీరం ద్వారా చేసిన పాపం ద్వారా ఆత్మ మలినమైపోతుంది. నీ శరీరముని నడిపేది ఆత్మ మలినమైపోతుంది. ఈ ఆత్మను పరిశుద్ధపరచడానికే, ఈ ఆత్మను ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానం యజ్ఞం కృత ప్రాయశ్చిత్, ప్రజలను పరిపాలించే దేవుడు నీ ఆత్మను శుద్ధి చేయడానికి ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానం యజ్ఞం కృత ప్రాయశ్చిత్ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టి ఆయన శిలువ మీద మరణించి తన ఆత్మను దారపోశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాపము నుంచి విడిపించగలిగిన వాడు యేసు ప్రభువారు. ఆయనే పాపం లేకుండా పుట్టినవాడు. పాపము నీలో ఉన్న జన్మ పాపము, కర్మ పాపము ప్రతి మనిషిని వెంటాడుతుంది. నీవు ప్రతి మనిషి పాపి పాపి పాపి. పాపం అనేది ఉంది. దేవుని బిడ్డలారా, నీకు డబ్బు, ధనము, బంగారం, ఐశ్వర్యం అన్నీ ఉండవచ్చు, నీలో పాపం ఉంది. ఆ పాపములోనే పుట్టి పాపములోనే జీవిస్తే నరకాతు వ్రాయితే ఇది పుత్రః అంటే ఏంటో తెలుసా? నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు. కుత్సాను మారేతి కుమారః, చెడు గుణములు చంపువాడు కుమారుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో ప్రతి తల్లిదండ్రులు కొడుకు పుట్టాలని కోరుకుంటారు. కొడుకులు పుట్టాలని నోములు నోస్తారు. ఎన్నో కోరికలు కోరుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి తల్లిదండ్రులకి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా సరే కొడుకుని ఎక్కువ ప్రేమిస్తారు. కొడుకు కావాలని ఆరాటపడతారు, అవసరమైతే పెంచుకుంటారు. ఎందుకో తెలుసా? ఎందుకు తల్లిదండ్రులు కొడుకు పుట్టాలని కోరుకుంటారంటే వాళ్ళకి వయసు అయిపోయిన తర్వాత ఆ కొడుకు చూస్తాడని కాదు, ముద్ద పెడతాడని కాదు, ఇంట్లో ఉంచుకుంటాడని కాదు, వాళ్ళు చనిపోతే తలకొరివి పెడతాడని. కుత్సాన్ మార్యాతి కుమారః, చెడు గుణములు చంపువాడు కొడుకు. నరకాతు వ్రాయితే ఇది పుత్రః, నరకం చూ తప్పించేవాడు పుత్రుడు. పుత్రుడన్నా కుమారుడన్నా ఒక్కటే. దేవుని బిడ్డలారా, అందుకనే మన భారతదేశంలో కొడుకు పుట్టాలి. కొడుకు మాట విన్నా, కొడుకు కొట్టినా, కొడుకు తిట్టినా, కొడుకు గెంటేసినా కొడుకుని ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? చనిపోయినప్పుడు తలకోరి పెడతాడని. ఎందుకు తలకోరి పెడతారు అంటే తలకాయ పెడతారు, కొరివి అనగా నిప్పు. నేను ఎందుకు స్పీడ్గా చెప్తున్నా అంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. దేవుని బిడ్డలారా, దయచేసి అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. తలకొరివి అంటే ఒక మనిషి చనిపోయినప్పుడు తలకే నిప్పి పెడతారు, కాళ్ళకు కాదు. ఎందుకంటే ప్రతి మనుషుడు శిరస్సు నుంచి చిరుపాద వరకు పాపము కలిగి ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తలకి నిప్పు పెడితే, చూడండి, తలకు నిప్పు పెడితే ఆ కొడుకు తలకొరి పెట్టినప్పుడు ఆ నిప్పులో, ఆ మంటలో ఆ శరీరం కాలిపోయి ఆ శరీరం ద్వారా, ఆ కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, మైండ్ ద్వారా, టోటల్ శరీరం ద్వారా చేసిన ఆ పాపము అగ్నిలో కాల్చివేయబడి ఆ ఆత్మ పున్నమి నరకం నుంచి తప్పించబడి స్వర్గానికి వెళ్తుందని కొడుకు నిప్పు పెట్టాలని కోరుకుంటారు.
నరకాత్ వ్రాయిత ఇతి పుత్ర, నరకంచి తప్పించేవాడు పుత్రుడు. కుత్సాన్ మారియతి, చెడు గుణములు చంపువాడు కుమారుడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపగలడా? చూపలేడు. మనిషి జన్మతః పాపి. పాపములో పుట్టిన వాడికి పాపే పుడతాడు తప్ప పరిశుద్ధుడు ఎలా పుడతాడు? ఆలోచించండి. ప్రతి మనుషుడు పాపములోనే పుట్టి పాపములోనే పెరుగుతున్నారు. కాబట్టి ఈ మనుషులను పాపము నుంచి విడిపించే పుత్రుడు కావాలి ఈ లోకానికి. అర్థమవుతుందా? ఒక కుమారుడు కావాలి, ఒక కొడుకు కావాలి. సర్వమానవాళి పాపములను పరిహరించగలిగిన కుమారుడు కావాలి. ఆ కుమారుడే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కు అనగా పాపము, మారు అనగా హరించువాడు. మరలా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏలయనగా 9:6 యెషయా గ్రంథములో ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కు అనగా పాపము, మారు అనగా హరించువాడు. పాపము నుంచి హరించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయనే నిజమైన దేవుని కుమారుడు. దేవుడొక్కడే. భూమికి ఆకాశం ఏకమైన దేవుడు ఒక్కడేనండి. ఒక్కడే సృష్టికర్త. ఆయనే భూమిని, ఆకాశాన్ని, పంచభూతాలను సృజించిన వాడు. నిన్ను నన్ను సర్వలోకాలని తయారు చేసినవాడు దేవుడు ఒక్కడే. ఆ దేవుని ఎవడు చూడలేదు. ఉదయమున ప్రకాశిస్తున్న సూర్యుని నువ్వు చూడగలవా? చూడలేవు. కనీసం 180 వాల్ట్ కరెంటు నువ్వు తాకలేవు. దేవుని బిడ్డలారా, అనంత కోటి విశ్వములో ఉన్న దేవాది దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనుషుడు చూడలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుణ్ణి మర్చిపోయాడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడు అంటే, ఆయన రూపంలో నువ్వు పుట్టావు. ఆయన తన స్వరూపంలో నిన్ను దేవుడు తయారు చేసుకున్నాడు. ఈ మనుషులు దేవుడికి దూరం అయిపోయారు. కాబట్టి ఆ దేవుడికి దగ్గర అవ్వడానికే ఒక మార్గము, పరలోకం నుంచి భూలోకానికి ఒక మార్గం ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థలానికి నువ్వు రావాలి అంటే నడుచుకుంటూ రావచ్చు, బైక్ మీద రావచ్చు, కారులో రావచ్చు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే ఏ మార్గంలో నువ్వు వెళ్ళవు. ఒకే ఒక్క మార్గము, అదే యేసు ప్రభు మార్గము. హల్లెలూయా. ఆ మార్గంలో తప్ప వేరే మార్గంలో నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే ఆ మార్గము ఆ దేవుడు పంపించిన ఆ కుమారుడే నజరేయుడైన యేసు ప్రభువారు. యేసు అనగా రక్షించేవాడు, నీ పాపం నుంచి రక్షించేవాడు. నీ పాపం నుంచి రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో జన్మించాడు. ఆయన నీ కోసము, నా కోసమే కాదు, సర్వలోక మానవాళి సర్వ పాప పరిహారో రక్తం ఆవశ్యకం తదరక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. ప్రతి మనుషుడు సర్వ పాపాలు నోటి ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా చేస్తున్న పాపాన్ని పరిహరించడానికి రక్తము కావాలి. అది ఏ రక్తము తెలుసా? పరిశుద్ధుడే ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి అందరి కోసం బలి అవ్వాలి. అయిన వాడు సృష్టి మొదలుకొని ఇప్పుడు కోసం, మనుషుల కోసము మరణించిన వాడు ఉండడు. ఓన్లీ యేసు ప్రభువారు. దేవుని బిడ్డలారా, ఆయన జన్మములో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన అందరి కోసం మరణించిన వాడు, మరణించి తిరిగి లేచిన వాడు. సహోదరి సహోదరుడా, ఆయన మాత్రమే నువ్వు మరణిస్తే లేపగలిగిన వాడు ఆయనే. ఆయనను మరణము కూడా దాచి ఉంచలేకపోయింది. సహోదరి సహోదరుడా, నీ మరణము తర్వాత నువ్వు నరకానికి వెళ్లకుండా నరకం నుంచి తప్పించడానికి వచ్చిన పుత్రుడు, ఆ కుమారుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆయనే దేవుని కుమారుడు కాబట్టి, ఆయనే పాపం నుంచి విడిపించగలిగిన వాడు కాబట్టి, ఆయనే పరిశుద్ధుడు కాబట్టి ఈనాడు ప్రపంచంలో 196 దేశాలు ఆయనకి సాగిల పడుతున్నాయి. ప్రతి సంవత్సరములో ఈ క్రిస్మస్ అనే పండగ ఒక దేశానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో బిగ్గెస్ట్ పండగ ఏదంటే ఓన్లీ క్రిస్మస్. ప్రియ దేవుని బిడ్డలారా, 196 దేశాలు కలిసి పూజిస్తున్నాయి. తెల్లవాళ్ళ నల్లవాళ్ళ ఎవరి దేవుడు కాదు, యేసు ప్రభు అందరికీ దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అన్ని కలిగి ఉన్నావేమో, కలిగి ఉండు. దేవుడే భగవంతుడు నీకు అన్ని ఇచ్చాడు. పంచభూతాలు ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, అన్ని భగవంతుడే ఇచ్చాడు. కానీ ఒకటి, మరలా నిన్ను రమ్మని దేవుడు పిలిచినప్పుడు ఎవరికైనా సరే మరణం అనేది వస్తుంది. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, నీ బొందులో ప్రాణం ఉన్నప్పుడే, నువ్వు బ్రతికి ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్న విధంగా నీ బొందులో ప్రాణం ఉండగానే స్వర్గానికి ఎలా వెళ్ళాలో తెలుసుకో. ఇకనైనా మార్పు చెందు. ఆ రక్షకుడు ఈ లోకంలో నీ కోసం పుట్టాడు, నీ కోసం పుట్టాడు. కాబట్టి ఆయన తన గాయప నస్తం చేత చేతులు తాపుతున్నాడు.
నీకు రక్షణ ఇవ్వడానికి. కాబట్టి నీ జన్మకర్మ పాపం నుంచి విడిపించి ఆయన ఆ రాజ్యములు నిన్ను చేర్చాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే నీకోసమే పుట్టాడు. కాబట్టి నిన్ను స్వర్గానికి చేర్చడానికి పుట్టాడు ఆయన దేవుని కుమారుడు. ఈ మాటలు అంగీకరించి ఈ రాత్రికాల సమయంలో దేవుని బిళ్ళారా ఈ రాత్రికాల సమయంలో ఆయన దేవుని కుమారుడు, ఆయనే మార్గం, భూమికి ఆకాశమునకు ఏకమైన దేవుడు పంపిన ఒకే ఒక మార్గం యేసు ప్రభువారు. ఆయన మాటలు అంగీకరించి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు యేసు ప్రభు అవసరం లేదనుకుంటున్నావేమో. ఈరోజు నీది కావచ్చు, రేపు నీకే కష్టం వచ్చినా, ఎవ్వరు ఉన్నా లేకపోయినా యేసు ప్రభు ఉన్నాడని మాత్రం మర్చిపోకు. నీకు భయంకరమైన రోగం వస్తే యేసు ప్రభు ఉన్నాడని మర్చిపోకు. ఈరోజు నాకు అన్నీ ఉన్నాయనుకుంటున్నామేమో, రేపొద్దున ప్రతి మనిషికి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు అన్నీ వస్తాయి. ఆ సమయంలో ఎవరు నిన్ను విడిచినా విడకపోయినా నిన్ను ఆదరించగలిగిన దేవుడు, ప్రేమించగలిగిన దేవుడు, ఓదార్చగలిగిన దేవుడు యేసు అను రక్షకుడు ఉన్నాడన్న విషయం మర్చిపోక దేవుని బిడ్డలారా ఆ యేసు ప్రభుని అంగీకరించవలసిందిగా మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన, తల్లు వచ్చింది చిన్న ప్రార్థన. శక్తి కలిగిన దేవుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, ఈ రాత్రికాల సమయం నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ రక్షణ గూర్చిన మాటలు చెప్పి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మకార్యం జరిగినుగాక. హృదయాలలో నీరు కట్టి ఫలింపు దయచేయమని అయా, చీకట్లోంచి వెలుగులోకి నడిపించడానికి వచ్చిన వెలుగు నీవే, జీవమార్గము నీవే రక్షణ ప్రదాతవు, నీవే రక్షించగలిగిన వాడవు కావు. నిజమైన పుత్రుడవు నీవే తండ్రి, నరకము నుంచి తప్పించగలిగిన సమర్థుడు నీవే, మా కోసం మరణించిన వాడవు నీవే తండ్రి. నానా 196 దేశాల చేత పూజింపబడుతున్న గొప్ప దేవుడవయ్యా, నారా నీ ప్రేమను గుర్తించలేకపోతున్నారు, నీ అమూల్యమైన రక్తమును పరిశుద్ధపరచబడలేకపోతున్నారు, నీ కృపకు దూరం అవుతున్నారు. మమ్మల్ని రక్షించిన దేవుడా అనేక మందిని మీరు రక్షించమని, నడిపించమని ఈ ప్రాంతంలో నానా జాన్పలయ్య గారు ఈ పెట్టిన కూడిక ద్వారా ఒక్కరైనా మార్పు చెందు తెచ్చాలి, ఒక్కరైనా మార్పు చెందు తెచ్చాలి. అదే ఈ యొక్క 2024లో మాకిచ్చే నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. నాకు ప్రార్థనలకి జవాబు దయచేసి ఈ ప్రాంత నివాసులందరినీ దీవించండి. ఈ ప్రాంతంలో ఈ కూడిక ఏర్పాటు చేసిన జాన్పాల్ గారికి సహకరించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ నామం మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. బలమైన చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామండి. థ్యాంక్ యూ బ్రదర్, చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా చాలా అమూల్యమైన సందేశం. నిజమే, దయచేసి వినండి. ముగింపులోకి వచ్చేసాము మనం. అయితే పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా 2-3 ఉన్నాయి. అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఈలోపు భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని, ప్రతి ఒక్కరూ కూడా దేవుడి పేరిట మనవి చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని దేవుడి పేరిట మనవి చేస్తున్నాను. మన భోజనాలు సిద్ధపరుస్తూ ఉండగా ఈలోపు చిన్నపిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ శ్రావణి సూపర్ న్యాచురల్ అనే పాట. அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத, அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு.
கதவே தானாகவே திறக்க போகுது. தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுது. கேள்விப்படாத ஐஸ்வர்யங்கள், கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் உன் கதவை தட்ட போகுதே. உன் களஞ்சியங்கள் நிரம்ப போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. சின்ன ஊருதா அது பெத்தலஹேம்தா, மன்னங்கேசு பாலனாக பிறந்து விட்டாரே. சின்ன ஊருதா அது பெத்தலஹேம்தா, மன்னங்கேசு பாலனாக பிறந்து விட்டாரே. மாடியில மெத்தையில புல்லணையில மன்னங்கேசு பிறந்து விட்டார் மாட்டுத் தொழுவுல. ஷல்லலலா, 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 ஷல்லலலா. மாடியில மெத்தையில புல்லணையில மன்னங்கேசு பிறந்து விட்டார் மாட்டுத் தொழுவுல. சொந்தம் என்று சொல்லிக்கொள்ள ஆட்களும் இல்ல, சொந்தத்திலே வந்து விட்டார் கவலையே இல்ல. சொந்தம் என்று சொல்லிக்கொள்ள ஆட்களும் இல்ல, சொந்தத்திலே வந்து விட்டார் கவலையே இல்ல. சின்ன ஊருதா அது பெத்தலஹேம்தா, மன்னங்கேசு பாலனாக பிறந்து விட்டாரே. சின்ன ஊருதா அது பெத்தலஹேம்தா, மன்னங்கேசு பாலனாக பிறந்து விட்டாரே. செய்தி சொல்ல யாரும் இல்ல, தேவதூதன் தான். வழிகாட்ட யாரும் இல்ல, நட்சத்திரம் தான். நன்னனன்னா, 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 நன்னனன்னா. செய்தி சொல்ல யாரும் இல்ல, தேவதூதன் தான். வழிகாட்ட யாரும் இல்ல, நட்சத்திரம் தான். துதிபாடி தூதர் கூட்டம் சூழ்ந்து நிற்கையில மன்னர் இயேசு பிறந்து விட்டார் மனு உருவினிலே. துதிபாடி தூதர் கூட்டம் சூழ்ந்து நிற்கையில மன்னர் இயேசு பிறந்து விட்டார் மனு உருவினிலே. ஹோய்! சின்ன ஊருதா அது பெத்தலஹேம்தா, மன்னங்கேசு பாலனாக பிறந்து விட்டாரே. சின்ன ஊருதா அது பெத்தலஹேம்தா, மன்னங்கேசு பாலனாக பிறந்து விட்டாரே. ஷல்லலலா, 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 ஷல்லலலா. நன்னனன்னா, 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 நன்னனன்னா. சூப்பர்! எல்லாரும் நல்ல கைத்தட்டல் கொடுக்கலாமா? విట్టయ్య రండి. ఇంకెవరైనా సేవకులు ఉంటే దయచేసి పైకి రండి కొంచెం ప్లీజ్. విట్టయ్య గారు, అయ్యారు రండి, రండి అయ్యారు రండి, మీరు రావాలి అయ్యారు, తప్పదు రండి. చిన్నపిల్లలందరూ రండి. ముఖ్యంగా
ఒక ప్రాముఖ్యమైన ఒక విషయం ఉంది. దయచేసి అయ్యగారు పైకి రండి ఒకసారి. ఒక కోయర్ వాళ్ళందరూ కూడా, మన సంఘం కోయర్ వాళ్ళందరూ కూడా రావాలి. వాణి మోజెస్ గారు కూడా పైకి రండి దయచేసి. అయ్యగారు కూడా పైకి రావాలి. ముఖ్యంగా ఈరోజు సంఘ బిడ్డలు ఉన్న వాళ్ళ అవైలబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా పైకి రండి దయచేసి. పేర్లు పెట్టి ఎవరిని పెళ్ళలేను, ఎందుకంటే ఒకరు పిలిస్తే ఒకరిని పెళ్ళలేను. కాబట్టి సంఘ బిడ్డలు అందరూ కూడా దయచేసి పైకి రండి అందరూ కూడా. అలాగే మన మధ్యలో కేక్ కటింగ్ ఉంది. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్తాను ఏంటంటే, ఏదైనా ప్రారంభం అనేది మనం మర్చిపోకూడదు. నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వాస్తవానికి చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో నాకు ఒక ఉపాధి ఇచ్చి, చిన్న జాబ్ ఇచ్చి, ఈరోజు నేను ఈ రకంగా వెళ్ళానంటే ప్రారంభంలో నాకు వచ్చిన చిన్న సపోర్ట్, ఆ చిన్న సపోర్ట్ని బట్టి నేను వాస్తవంగా చెప్పాలంటే దేవుడి కృపను బట్టి, దేవుడి కృపే, మనుషుల దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి. అయితే ఈరోజు ఆ బ్రదర్ నేను ఈరోజు పిలుస్తున్నాను. అమ్మ ట్రావెల్స్ రాజ్ కుమార్ మీ ఫ్యామిలీతో దయచేసి పైకి రండి దయచేసి. అమ్మ ట్రావెల్స్ అమలాపురం నుంచి వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా పిలుస్తున్నాను. రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ దయచేసి. విక్టరయ్య గారు వెయిటింగ్ ఇక్కడ మీకోసం. సంఘబిడ్డలు ఇంకా మా వాణి మోజెస్ గారు దయచేసి రాండి, పైకి రావాలి. శ్రీనివాస్ గారు దయచేసి మీ ఫ్యామిలీ కూడా ముందుకు రండి దయచేసి. శ్రీనివాస్ గారు, మీ ఫ్యామిలీతో కొంచెం ముందు రండి. రండి సార్. రండి, మీరు కూడా స్టేజ్ మీద రండి దయచేసి. నేను పేరు పెట్టి పిలవను, అందరూ రండి, మన బిడ్డలందరూ రండి, పర్లేదు. స్టేజ్ పెద్దదే ఉందిగా, ఎందుకు బాధ? స్టేజ్ పెద్దదే ఉంది కదా. తమ్ముడు రాజకుమార్ దయచేసి వెళ్ళనుకోవద్దు. ఫ్యామిలీతో ఒకసారి ఇక్కడికి వస్తున్నట్లయితే, నేను యాక్చువల్గా వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళలేకపోయినాను. ప్లాన్ చేసింది ఏంటంటే ఈ విధంగా ప్లాన్ చేసి జరిగింది. కాబట్టి ఫ్యామిలీతో ఒకసారి వచ్చినట్లయితే దయచేసి వేరేలో అనుకోవద్దు. విజయరండి బ్రదర్, ఇటండి బ్రదర్. అయ్యారు రండి, ముందు మోష్ గారు రండి ముందు. అవి వస్తున్నారు. రాజ్ కుమార్ని రాజ్ రా ముందురా. దయచేసి ఏంటంటే, నేను ప్రారంభంలో ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు చాలా సహకారంగా ఉన్న తమ్ముడు,
నిజంగా చెప్పాలంటే చాలా సహకారంగా నేను నిలబడడానికి కూడా ఒక కారణమైంది. వాస్తవం చెప్పాలంటే ఏదైనా మూలం మనం ప్రారంభం మనం మర్చిపోకూడదు. కాబట్టి తమ్ముడి వివాహానికి నేను వెళ్ళకపోయినా చాలా బాధ అనిపించింది. కానీ ఈ విధంగా తీసుకొచ్చి అందరికీ పరిచయం చేద్దామని చెప్పేసి చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. అమ్మ ముందుకు రండి తల్లి. రైట్. రాజ్కుమార్, విజయ వీరి కొరకు మన మోజెస్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారండి. వివాహం అయిన వాళ్ళకి వీరి కొరకు ప్రార్థన చేయండి. మహోన్నతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, మరి రాత్రి కాలస్యములో ఈ రీతిగా ప్రభా మరి క్రిస్మస్ సందర్భంగా మరి ప్రభా 2024 సంవత్సరంలో ప్రభా ఇదిగో ప్రభు మీ దాసుని జాన్ పాల్ గారిని, మీ దాసురాలు కేజీఆర్ గారిని ఏర్పాటు చేసుకొని ఈ శంషాబాద్ ప్రాంతంలోనైనా మరి జరిగిస్తున్న ఈ పరిచర్య కొరకు మరి 7వ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ కొరకు మరి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. గడిచిన కాలంలో ప్రభా మీ దాసుడి పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి సహకరించిన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీరు జతపరిచారు, మరి దీవించి ఆశీర్వదించారు. అందుని బట్టి మీకు వందనాలు. రానున్న దినాల్లో కూడా ప్రభా అదే విధంగా మీరు నాయన వారిని బలపరచండి, దీవించి ఈ ప్రాంతంలో ఈ పరిచర్య విస్తరింపచేసి అయ్యా మీ కృపకు పాత్రలగునట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కేక్ కటింగ్ కార్యక్రమం కొరకు గొప్ప దేవాన్ని పాదాలకు వందనాలు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి అని వాక్యంలో చెప్పారు. అవును నైనా, పరలోకం నుండి మా కొరకు రుచిగల రక్షకునిగా ఉదయించినావు, నీకు వందనాలు. ఈ కేక్ కటింగ్ ద్వారా మేము దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. జాన్ పల్లయ్య గారిని, ఆయన సతీమణిని, పిల్లలను, చర్చిని, వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించు. వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించము. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని కొద్ది మనవులు చేస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలందరూ పట్టుకోండి అమ్మా, పట్టుకోండి బ్రదర్, పట్టుకోండి. అయ్యో మీరు కూడా చేయండి. సంగబిడ్డ అందరూ కూడా దయచేసి. ఓకే. కేజారా బ్రదర్, రండి. అమ్మ మీరు సంగబిడ్డలు ఎవరో చేయండి. చిన్నపిల్లలు రాజు ఉండు, వెళ్ళకు, ఆగు. రండి, చేయండి, అందరూ చేయండి, రండి. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. అయ్యారు మిత్రులు పెట్టుకోవాలి. రండి, హ్యాపీ క్రిస్మస్. రండి మిత్రులు అయ్యారు శ్రీనివాస్ గారు రండి. Cheer.
రామకృష్ణ గారు చిన్న చిన్న పెట్టిన చిన్న అంతొద్దు అంతొద్దు తినలేము మొత్తం చిన్నది పెట్ట ఇంకా అన్నం తినలేను చిన్నది తినలేదు థ్యాంక్ యూ బ్రదర్ చిన్న మొక్క చిన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ గవర్నమెంట్ ఫస్ట్ మాకు సహకారం ఉన్నాడు చిన్నది పెట్టినాను చిన్నది సార్ మీ గురించి చెప్పారు నారాయణ పెద్ద మనం మీరు ఎన్నిసార్లు వచ్చారంటే నాకు హెల్త్ బాగాలేదు చాలా సీరియస్గా ఉంది అందువల్ల ఫోన్ ఎత్తలేదు దయచేసి ఏమనుకోవద్దు యాక్చువల్గా కేకే స్ట్రీట్ ఇవ్వను వర్క్ చేస్తున్నాను కదా వర్క్ తను నేర్పింది నాకు ఏంటంటే మనం ఏదో చాలా వందలమ్మా భోజనం మధ్య రాపని అనుకుంటాను ఇది ఉండేది నాకు పెట్టకండి ఇంక వద్దు నాకు పెట్టరాకండి అస్సలు వద్దు రాణి క్రిస్మస్ తాత ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా క్రిస్మస్ తాత ఇంటికి వెళ్ళిపోయాడు బిక్కీ కేక్ మొత్తంది నీకు అమ్ము ఎక్కడున్నావు శ్రావణి కేక్ మొత్తం తినేకు క్రిస్మస్ తాత ఎక్కడున్నావు అమ్మా